డాక్టర్, నా బేబీకి రీసెంట్లీ ఫస్ట్ బర్త్డే అయింది. ఇంకా నా పాలు ఆపేయాలనుకుంటున్నాను మ్యామ్. ఎందుకు ఇంత తొందరగా ఎందుకు ఆపేయాలనుకుంటున్నారు మీరు? మ్యామ్, రాత్రి మొత్తం నా పాలు తాగుతూనే ఉంటాడు. ఇంకా ఇప్పుడు పండ్లు కూడా వచ్చాయి కదా, అందరు చెప్తున్నారు మీ పాలు ఆపేస్తేనే బాబు మంచిగా తింటాడు, పనుకుంటాడని. అయినా తొందరగా ఆపేస్తేనే ఈజీగా అవుతుందని చెప్తున్నారు మ్యామ్. తర్వాత ఆపడానికి ట్రై చేస్తే చాలా కష్టాలు వస్తాయని చెప్తున్నారు. ఇంకా తల్లి పాల్లో 1 year తర్వాత ఏం లాభం ఉండదు కదా మ్యామ్. అందుకు నా పాలు ఆపి నేను బాటిల్ పాలు ఇవ్వాలనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తల్లికి చెప్తుంది మీరు అట్లీస్ట్ 2 years వరకు మీ పాలు తాపియండి అని. 1 year వరకు చాలా మంది తల్లిలు మీ పాలు తాపిస్తారు, కానీ 1 year తర్వాత తల్లికి కూడా ఇది అనిపిస్తుంది, చుట్టుపక్కల అందరు కూడా చెప్తారు ఇంకా పాలు ఆపియొచ్చని. కానీ 1 to 2 years మధ్యలో కూడా మీ పాలు కంటిన్యూ చేయడంలో చాలా లాభాలు ఉంటాయి. ఫస్ట్ లాభం ఏంటంటే మీ పాల్లో ఇప్పుడు కూడా ఆ న్యూట్రిషన్, ఆ యాంటీబాడీస్ ఉన్నాయి. అయితే ఈ లాభం మీరు బేబీకి 2 years వరకు ఇవ్వాలనుకుంటారు కదా. సెకండ్ లాభం ఏంటంటే 1 to 2 years మధ్యలో పిల్లలు చాలా సిక్ అవుతూ ఉంటారు, టీతింగ్ అవుతూ ఉంటది. దీనిలో వాళ్ళు చాలా తక్కువ సాలిడ్స్ తింటారు. ఇప్పుడు మీరు మీ పాలు కంటిన్యూ చేస్తే మీరు పాల వల్ల న్యూట్రిషన్, యాంటీబాడీ ప్రొటెక్షన్, కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ అన్ని ఇవ్వగలుగుతారు కదా. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే 2-3 years వరకు పిల్లలకి ఏదన్నా ఒకటి స్లీప్ అసోసియేషన్ కావాలి. ఇండిపెండెంట్ గా వాళ్ళు పనుకోలేరు. అయితే మీరు భుజం పైన తీసుకొని తిరగడం కన్నా మీ పాలు ఇచ్చి పనుకోపెట్టడం ఈజీ కదా. చాలా కాలాల నుంచి మదర్స్ ఇట్లానే చేస్తూ వచ్చారు. ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ బేబీ ఫిజియోలాజికల్ గా రెడీ ఉన్న ఏజ్ లో మీరు పాలు స్టాప్ చేస్తే ఎక్కువ టాంట్రమ్స్ ఉండవు, ఎక్కువ ఇరిటబిలిటీ ఉండదు. 2 years పిల్లలు ఆటలో ఎక్కువ ఉంటారు. తల్లి పాల పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ తక్కువ అయిపోతుంది, కానీ 1 year లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది తల్లి పాల్లో. ఆ టైంలో మీరు మీ పాలు ఆపేస్తే టాంట్రమ్స్, ఇరిటబిలిటీ చాలా ఎక్కువ అయిపోతుంది. సో కంటిన్యూ ఫీడింగ్ టిల్ 2 years of age. దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.